హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ అండ్ ఈజీ డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ మీకోసం తెచ్చాను. వై వి లెట్ స్టార్ట్ ది వీడియో. నాకు అర్థం కాలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో ఒకసారి గెస్ చేయండి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా అంటారు? ఐ డింట్ అండర్స్టాండ్. ఒక్కసారి మళ్ళీ చెప్పండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో ఒకసారి గెస్ చేయండి. ఇంగ్లీష్లో ప్లీజ్ సే దట్ అగైన్. నాకు కొంచెం సమయం ఇవ్వండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో ఒకసారి గెస్ చేయండి. ఇంగ్లీష్లో ఇలా అంటారు, గివ్ మీ సమ్ టైమ్. తొందర పడకండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో గెస్ చేయండి. ఇంగ్లీష్లో ఇలా అంటారు, డోంట్ రష్. నన్ను ఇబ్బంది పెట్టకండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో గెస్ చేయండి. ఇంగ్లీష్లో ఇలా చెప్పండి, డోంట్ బాదర్ మీ. అది నా ఉద్దేశం కాదు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో గెస్ చేయండి. దీన్ని ఇంగ్లీష్లో దట్స్ నాట్ వాట్ ఐ మీన్. నాకు గుర్తు లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో గెస్ చేయండి. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ రిమెంబర్. ఏం జరిగినా పర్వాలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో గెస్ చేయండి. ఇంగ్లీష్లో ఇలా అంటారు, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్స్ ఓకే. ఇలా కూడా చెప్పొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, లేదా నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇట్స్ ఓకే. మీరు చెప్పింది నిజమే. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో గెస్ చేయండి. దీని ఇంగ్లీష్లో వాట్ యు సెడ్ ఈజ్ ట్రూ. నేను చూసుకుంటాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో గెస్ చేయండి. దీని ఇంగ్లీష్లో ఇలా అంటారు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరు ఎందుకు ఆలస్యం చేశారు? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో గెస్ చేయండి. దీని ఇంగ్లీష్లో వై ఆర్ యు లేట్. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో గెస్ చేయండి. దీని ఇంగ్లీష్లో డోంట్ గెట్ మీ రాంగ్. నాకు అలవాటు లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో గెస్ చేయండి. దీని ఇంగ్లీష్లో ఐ యామ్ నాట్ యూజ్డ్ టు ఇట్. అలా అనుకోకండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో గెస్ చేయండి. ఇంగ్లీష్లో ఇలా అంటారు, డోంట్ థింక్ దట్ వే. నాకు ఏమీ తెలియదు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో గెస్ చేయండి. దీని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నో ఐడియా. అది నాకు సరిపోతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో గెస్ చేయండి. దీని ఇంగ్లీష్లో దట్స్ ఇనఫ్ ఫర్ మీ. మీరు ఏం మాట్లాడుతున్నారు? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో గెస్ చేయండి. దీని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్. నేను సరదాగా అన్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో గెస్ చేయండి. దీన్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ జస్ట్ కిడింగ్. ఇప్పుడు నాకు అర్థమైంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో గెస్ చేయండి. దీన్ని ఇంగ్లీష్లో నౌ ఐ అండర్స్టాండ్.